మంచిది. ప్రియులందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాలుపంపులు వారందరికీ క్రీస్తు పేరిట నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. చివరి 5 లేక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ఒక్కసారి ఈ క్రిస్మస్ అకేషన్లో పాల్గొంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, దివి భూమికి వచ్చింది, లోకానికి వెలుగొచ్చింది అనేటువంటి పేరుతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని రూపొందింపచేయడానికి దేవుడు సహాయం చేశారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ప్రకటన గ్రంథాన్ని మనం తెరిచి చూచినట్లయితే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంది. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది అన్నాడు. జాగ్రత్త గమనించండి. ఇది పరలోక పట్టణాన్ని, దివిని గురించి చెప్పబడిన మాట. అందరూ జాగ్రత్త గమనించండి. ఇది దివిని గురించి చెప్పబడిన మాట, ఇది భూమిని గురించి చెప్పబడిన మాట కాదు. దివిని గురించి ఏం చెప్తుందో తెలుసా? ఆ పట్టణములో ప్రకాశించడానికి సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు. దానికి ముందు వాక్యంలో ఏముందంటే, గొర్రె పిల్లయ్యే దానికి దీపము అని ఉంటుంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి నామం. సాత్వికుడై, సాధువై, సమాజాన్ని యొక్క దుస్థితి ఏదైతే ఉందో వాటన్నిటిలో నుండి మానవాళిని విమోచించడం కోసం పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన మహనీయుడు ఆయన. ఆయన ఈ లోకములోనికి అరుదించిన సమయంలో ఆయనను గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ, పరిచయం చేస్తూ, యోహాను అనే ఒక వ్యక్తి ఇలా అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అని. యేసు యొక్క ఉద్దేశ్యం ఏమిటో తెలుసా? ఈ భూమికి రావడంలో లోకము పాపముతో నింపివేయబడింది. ఆయన దివిలో ఒక వెలుగుగా వెలిగాడు. దివిలో వెలుగుతూ ఉన్న వ్యక్తి ఆయన. ఆ దివిని వదిలిపెట్టి ఈ లోకములో ఉన్న అంధకారాన్ని ఛేదించడానికి, ఈ లోకములో ఉన్నటువంటి అవినీతిని తొలగించడానికి, ఈ లోకములో ఉన్న పాపాన్ని తొలగించి వేయడానికి, పాప పంకిలమైన మానవ హృదయాలను ప్రక్షాళన చేయడానికి ఆయన పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి తేజోమయుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం ఈ విధంగా చెప్తుంది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడయ్యుండెను అని. ఆ తరువాత వాక్య భాగాల్లో ఉంటుంది, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అని. నిజమైన వెలుగు ఉంది అని చెప్తూ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా బోధిస్తుంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగిస్తుంది అని. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. లోకములోనికి దివి నుండి భూమికి వచ్చింది ఏమిటో తెలుసా? చీకటి రాలేదు. దివి నుండి భూమికి అన్యాయం రాలేదు. దివి నుండి భూమికి అక్రమాలు రాలేదు. దివి నుండి భూమికి పాపము, చెడుతనము, దుర్వ్యసనాలు రాలేదు. కానీ లోకమంతా చెడుతనముతో, అపవిత్రతతో, పాపముతో, అవినీతితో, చీకటితో నిండిపోయి ఉన్న సమయంలో దివి నుండి లోకాన్ని వెలిగించడానికి ఆ వెలుగు ఈ లోకములోనికి ఆవిర్భవించింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకాన్ని ఆరంభాల పుస్తకము అంటాం. ఆరంభాల పుస్తకములోని ఆరంభ వచనాలు ఇలా ఉన్నాయి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను అని ఉంది. లోకంలో ఉన్నదేమిటండి ఈరోజు సంగతి కాదు. ఆనాడు లోకంలో ఉన్నదంతా చీకటి. చీకటి అంటే ఎక్కడుంది పాస్టర్ గారు చీకటి అని మీరు అడుగుతారేమో. నియాన్ లైట్ల కాంతులు ఉన్నాయి. ఈ రోజున మెర్క్యూ లైట్లు ఉన్నాయి, నియాన్ లైట్లు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి విద్యుత్ దీపాల కాంతులతో మనం జీవిస్తున్నాం. యోబు తన గ్రంథంలో ఎప్పుడో రాయించి పెట్టాడు, మనుష్యులు చీకటికి అంతము కలగ చేస్తారు అని. కాబట్టి భూమి మీద ఉన్న చీకటికి అంతం కలగ చేయడానికి విద్యుత్ శక్తి కనిపెట్టబడింది. అలాగే విద్యుత్ బల్బులు కనిపెట్టబడ్డాయి. ఆ తరువాత అనేక రకాలైన రూపాంతరీకరణ తరువాత ఈ రోజంతా కూడా విద్యుత్మయం అయిపోయింది ప్రపంచమంతా కూడా. లోకంలో ఈ దీపాల కాంతులు ఉన్నాయి, కానీ మనుష్యుల హృదయాలు ఇంకా చీకటితోనే నింపివేయబడి ఉన్నాయి. ఈ రోజున అంధకారములో నుండి వెలుగు కలుగునుగా కాని పలికిన దేవుడు మా హృదయములలో ప్రకాశించాడు అని
దైవజనుడు తత్వవేత్త అయిన పౌలు మహాశయుడు రాశాడు. ప్రియులారా, బయట కాంతులతో మనం లోకాన్ని నింపగలం, కానీ నీ హృదయం కాంతివంతం ఎప్పుడవుతుంది? మీ హృదయం ఎప్పుడు వెలిగించబడుతుంది? హృదయంలో శాంతి ఎప్పుడు ఏర్పడుతుంది? ఒక్కసారి లైట్లు పోతే, చీకట్లు కమ్ముకుంటే అదొక రకమైన ఆందోళన, అదొక రకమైన భయం, అదొక రకమైనటువంటి అయోమయ పరిస్థితి మనందరినీ ఆవరిస్తుంది. ఎప్పుడు లైట్ వస్తుందా అని చూస్తాం మనం అందరం కూడా. కానీ ఎంతమంది జీవితాలు ఈ రోజున బాధాతప్త హృదయాలతో వేదనకు గురవుతున్నాయి. ఈరోజు మా బతుకంతా చీకటే అండి అని మాట్లాడే మనుష్యులు ఎంతమంది ఉన్నారు ఈ రోజున సమాజంలో. మీకేంటండి లైట్లు ఉన్నాయి కదా, మీకేమిటండి బిల్డింగులు ఉన్నాయి కదా, మీకేమిటండి అన్నీ ఉన్నాయి కదా అని మనం అంటాం. నిజమేనయ్యా, మాకు అన్నీ ఉన్నాయి, కానీ జీవితం అంతా చీకటిమయంగా ఉంది అని ఆక్రందన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది మానవ జీవితం ఈరోజు. ఇంటికి ఒక బల్బు మీరు ఇచ్చినంత మాత్రాన గుండెల్లో ఉన్న చీకటిని మనం తీసివేయలేం. వీధి దీపాలను వెలిగించినంత మాత్రాన బ్రతుకులో ఉండే చీకట్లు తొలగించి వేయలేం. క్రిస్మస్ సందర్భంగా మేడలు, మిద్దెలు, ఈ ఆవరణ, వీటన్నిటినీ కూడా చాలా అద్భుతమైన రీతిలో మనం అలంకరించుకుంటున్నాం విద్యుత్ దీపాలతో. ఎక్కడ చూచినా నక్షత్రాలను పెడుతున్నాం, కానీ హృదయాలు మాత్రం ఈ రోజున భయంకరమైన చీకటితో, అయోమయంతో ఉన్నాయి. ఎక్కడైతే చీకటి ఉంటుందో ఆ చీకటిలో అనేకమైనటువంటి అయోమయపు కార్యక్రమాలు, అస్తవ్యస్తమైన కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి. ఈ సంగతి మనందరికీ తెలుసు. కానీ ఒక్కసారి వెలుతురు వచ్చిందనుకోండి, లోపల ఉన్న చివరికి చిన్న చిన్న క్రిమి కీటకాదులు కూడా అవన్నీ పరుగులెత్తుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ రోజున మన దేశానికి కావలసింది అవినీతిని పారద్రోలగలిగిన వెలుగు, అక్రమాలు తీసివేయగలిగిన వెలుగు, అపవిత్రతను తీసివేయగలిగిన వెలుగు, ప్రతి ఒక్క హృదయంలో ఉండేటువంటి స్వార్థము, సంకుచిత భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి వేయగలిగిన వెలుగు మనకు అవసరం. దేవునికి స్తోత్రం. జస్ట్ ఇంటిలో ఒక దీపం, కరెంటు దీపం పెడితే సరిపోదు. నాకు తెలుసు 50 సంవత్సరాల క్రిందట లేక 60 సంవత్సరాల క్రిందట, ఇప్పుడు 73వ సంవత్సరంలోనే అడుగు పెట్టాను వయస్సులో, కానీ ఆనాడు ఈ దీపాల కాంతులు లేవు. నేను కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు, పుట్టినప్పుడు కానీ చివరికి 50 ఏళ్ల క్రిందట నేను గుడ్లవల్లేరులో నా సేవ ప్రారంభించిన దినాన దీపాలు, ఈ కరెంటు దీపాలు లేవు మాకు. చిన్న కిరోసిన్ దీపపు బుడ్డి పెట్టుకొని, ఆ తర్వాత లాంతర్ పెట్టుకొని వాటి మధ్యలోనే జీవితాన్ని కొనసాగించాం. ఆ రోజున, ఈ రోజున ఇన్ని దీపాలు ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన అయోమయ పరిస్థితుల్ని చూస్తున్నాం. ఆ రోజున దీపపు వెలుతురులో ఇంతకంటే ఎక్కువ ప్రశాంతతను అనుభవించిన రోజులు నాకు తెలుసు. దీపాలు లేకుండా చీకటిలో, చిమ్మ చీకటిలో నడుస్తూ వెళ్ళిన రోజున కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అయోమయ పరిస్థితులు ఆ రోజున లేవు. ఆ రోజున కూడా మేము ప్రశాంతతగానే, ఆనందంగానే జీవితాన్ని కొనసాగించాం. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోవాలి. జస్ట్ దీపాల కాంతులు కాదు, మనుష్యుల యొక్క హృదయాలు వెలిగించబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మానవ హృదయాన్ని వెలిగించగలిగేది ఎవరు? మనుష్యుని యొక్క జీవితాన్ని ప్రకాశమానంగా మలచగలిగింది ఎవరు? యేసయ్య విద్యుత్ దీపాల కాంతులతో మనల్ని నింపడానికి రాలేదు, ఐశ్వర్యముతో నింపడానికి రాలేదు. ఆయన మనకేదో రకరకాలైనటువంటి లోకపు పరిస్థితులన్నిటినీ బెనిఫిట్స్ ఇవ్వడానికి రాలేదు. కానీ జీవితంలో ఉండేటువంటి అంధకారాన్ని తొలగించి మనకు వెలుగును ప్రసాదించడానికి ఆయన వచ్చాడు. ఆయన నిజమైన గురువర్యుడు. గురువు అనే శబ్దానికి ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంది, ఉత్పత్తి అర్థం. గుశబ్ద అంధకారశ్య, రూశబ్ద తన్నిరోధకశ్య అన్నాడు. గురువు అనే మాటకు అసలు సిసలైన అర్థం అది. గుశబ్ద అంధకారశ్య, రూశబ్ద తన్నిరోధకశ్య. గురువు అంటే అంధకారమును తీసివేసేవాడు, అజ్ఞానాన్ని పారద్రోలగలిగిన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అజ్ఞానాన్ని తీసివేయడానికి, అంధకారాన్ని తీసివేయడానికి ఈ లోకములోనికి ఆవిర్భవించినటువంటి అద్భుతమైన గురువు ఆయన. పవిత్ర గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మహావేదాంతి, మంచి విద్యాపారంగతుడు, సకల శాస్త్ర పారంగతుడైనటువంటి సౌలు అనే మహాశయుడు ఒకతడు ఉన్నాడు.
అతడు బెన్యామీను అనే ఒక గోత్రంలో పుట్టాడు. మంచి విద్యావంతుడు. అతని గురించిన టెస్టిమనీ మనకు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. అతడు ఒక రోజున మాట్లాడుతూ అంటాడు, నా సమాన వయస్కులైన వారందరికంటే నేను అన్ని విషయాలలోనూ ఆధిక్యత పొందాను అన్నాడు. అన్ని విషయాల్లో ఆయనకు ఆధిక్యతలు ఉన్నాయి. అతడు తార్సు యూనివర్సిటీలో గమలియేలు అనే ఒక ప్రొఫెసర్ దగ్గర విద్యాభ్యాసం చేశాడు. అతనికంటే మించిన ఉత్తమమైనటువంటి స్థాయిని సంపాదించుకున్న వ్యక్తి అంటూ ఎవ్వరూ లేరు. కానీ రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో అతడు ఆక్రోషిస్తూ ఆవేదనతో అలమటిస్తూ ఒక పెద్ద గావు కేక పెడతాడు. ఏమిటయ్యా అంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, అలాగే మంచి నిష్ఠాగరిష్టమైన రిలీజియస్ పర్సన్, అలాగే పొలిటికల్గా కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. అంత మాత్రమే కాదు, ఆయన ఆ రోజుల్లో రవి గారు ఆ రోజుల్లో ఆయన సన్హెడ్రిన్ అనేటువంటి హైకోర్టు ఉండేది. ఆ దానిలో అద్భుతమైనటువంటి నైపుణ్యత కలిగిన న్యాయవాది అతడు ఆ రోజుల్లో. కానీ అతడు తన ఆవేదనతో ఏడుస్తూ అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరములో నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని. ఏమయ్యింది బాబు నీకు అంటే, అతడు అంటాడు, నేను మంచి చెయ్యాలి అనుకుంటున్నాను కానీ మంచి చెయ్యలేకపోతున్నాను. నేను చెడు చెయ్యొద్దు అనుకుంటున్నాను కానీ చెడు మానలేకపోతున్నాను. అది అంతరంగికపు అలజడి, అంతరంగంలో ఉండే ఆవేదన. వీ హ్యావ్ డిజైర్ టు డూ గుడ్. మనకు కోరికలు ఉన్నాయి మంచి చెయ్యాలని. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మంచి చెయ్యాలనే కోరిక ఉంది. అందుకు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మన నాయకులందరికీ మంచి చెయ్యాలనే కోరిక ఉంది, అభినందిస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి అందరికీ మంచి చెయ్యాలనే భావాలు ఉన్నాయి. కానీ మంచి చెయ్యాలి అనుకుంటున్న కొలది కొన్ని సందర్భాలలో పరిస్థితులు విషమించి అనేక రకాలైన అయోమయ పరిస్థితుల వలన, దుష్టత్వము వలన, చెడుతనము వలన, మనుషుల్లో ఉండే స్వార్థ ప్రక్రియల వలన కొన్నిసార్లు మనం కూడా దానితో రాజీ పడిపోతున్నాం. మనం రాజీ పడొద్దు అనుకున్నాడు, తప్పు చెయ్యొద్దు అనుకున్నాడు, తప్పు చెయ్యొద్దు అని అనుకొని కంకణం కట్టుకున్నవాడు మరలా తప్పు చేస్తున్నాడు. అప్పుడప్పుడు క్రైస్తవ్యమైన మరొక మతమైన కొన్నిసార్లు మతాలలో కొన్ని నియమాలు పెట్టుకుంటాం. 40 రోజులు లేక 7 రోజులు లేక 21 రోజులు నియమాలు పెట్టుకొని ఆ నియమాల ప్రకారంగా నిష్టగా మడికట్టుకొని బ్రతుకుతాం. అవి అయిపోయిన మరుసటి రోజున 40 రోజుల పాటు ఏదైతే చెయ్యకుండా ఆగామో దాని అంతటినీ 40వ రోజున చేసేస్తున్నాడు మనిషి. ఈ రోజున ఎక్కడ కంట్రోలింగ్ పవర్ ఎక్కడుంది? కానీ సర్వోన్నతుడైన దేవుడు, దైవజనుడైనటువంటి ఈ యొక్క సౌలు తర్వాత పౌలుగా రూపాంతరం చెందాడు. అతడు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనయ్యే ఈ శరీరము నుండి ఎవడు తప్పిస్తాడు అని ఆక్రందన చేసిన తర్వాత అంటాడు, ఆయనను ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఆయన నాలో ఉన్న చీకటిని తొలగించి వేశాడు. ఆయన నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేశాడు. నాలో ఉండేటువంటి అయోమయ పరిస్థితి, ఆ బానిసత్వపు శృంఖలాలను తెంచివేశాడు. ఆయన నా హృదయంలో ప్రకాశించాడు అని వ్రాశాడు బైబిల్ గ్రంథంలో. అదే భక్తుడు ఎఫెసు సంఘానికి లేఖ వ్రాస్తూ అంటాడు, మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే క్రీస్తు యేసునందు వెలుగై ఉన్నారు అని. నేను ఒక్కటే, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇక్కడేదో సంబరం చేయడానికి మాత్రమే నేను రాలేదు. కానీ ప్రతి ఒక్క హృదయము వెలిగించబడాలి. ప్రతి హృదయంలో ఉన్న అజ్ఞానం తొలగిపోవాలి. ప్రతి హృదయంలో ఉన్నటువంటి అవినీతి తొలగిపోవాలి. ప్రతి హృదయంలో ఉన్నటువంటి పాపము తొలగిపోవాలి. ఆ స్థానంలో పరిశుద్ధత ప్రతి ఒక్క హృదయంలో నెలకొల్పబడాలి. ఆ స్థానంలో నీతి స్థాపించబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసిన కార్యాలను చూస్తూ ఉంటే ఆయనను గురించినటువంటి కొన్ని అద్భుతమైన మాటలు ఉన్నాయి. హూ ఈజ్ హీ అని మనం అడిగితే బైబిల్లో నుంచి ఒకే 3 ముక్కలు చెప్తాను. ఆయన ఎవరు అని అంటే గనక ఆయన ప్రేమయ్యున్నాడు అని ఉంది బైబిల్ గ్రంథంలో. హీ ఈజ్ ద లవ్. అంత మాత్రమే కాదు, హీ ఈజ్ ద లైట్. అంతేకాదు, హీ ఈజ్ ద లైఫ్ అని ఉంటుంది. ఆయన ప్రేమయ్యున్నాడు, ఆయన వెలుగయ్యున్నాడు, ఆయన జీవమయ్యున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడయ్యున్నాడు అని ఉంటుంది. హీ ఈజ్ ద హోలీ వన్. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని ఈ రోజున ఆరాధిస్తున్నాము అంటే
ఆయన రోగాలు తగ్గిస్తాడని కాదు, ఆయన సంపదలు ఇస్తాడని కాదు, ఆయన ఇంకేదేదో కలిగిస్తాడని కాదు. ప్రతి సమస్యకు మూలము ఒకటి ఉంది, పాపం. తలనొప్పి వస్తే ఎనాల్జీనో నొవాల్జీనో లేకపోతే ఏదో ఒకటి అమృతాంజనో రాసుకుంటాం. ఇది పైన కొంచెం ఉపశమనం అంతే. కానీ దానికి మూలమేమిటో తెలుసుకొని ఆ మూలాన్ని ఛేదించగలిగితే రోగం అనేది దగ్గరకు రాదు. అదే రీతిగా ఈరోజు జరిగిస్తున్న అవినీతికి, అక్రమాలకు, ఈ రోజున జరిగిస్తున్నటువంటి స్వార్థపూరితమైన కార్యక్రమాలకు మూలమేమిటి అని అర్థం చేసుకుంటే లోపల పాపం దాగి ఉంది. ఆ పాపము నివృత్తి అయితే అద్భుతమైన రీతిలో సమాజంలో అన్యోన్యత, ఆప్యాయత కలుగుతాయి. ఎప్పుడైతే చీకటిలో ఉన్నప్పటికీ కూడా ఆప్యాయతతో ఇద్దరు వ్యక్తులు ఆప్యాయతతో అమ్మ కొడుకు కలుసుకుంటే, నాన్న అలాగే బిడ్డ కలుసుకుంటే, అన్న తమ్ముడు కలుసుకుంటే, ఏమండి ఆ రోజున మనకు పెద్ద నియాన్ లైట్ కాంతి, ఏదో ఫోటోగ్రాఫర్స్ అప్పుడప్పుడు లైట్ వేసి ఫోటో తీస్తారు చూడండి. అమ్మా నాన్నల ప్రేమకు లైట్ వేసి ఫోటో తీస్తేనే అందమా? ఆ దేవుని యొక్క మమత, దేవుని యొక్క మమకారం ఎప్పుడైతే మన హృదయాలను తాకుతుందో ఆ రోజున మనకు కలిగే ఆనందం చాలా అద్భుతమైంది. దేవునికి స్తోత్రం. ఆ ఆనందాన్ని మన ప్రాంతమంతా పొందుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. మన నాయకులలోనూ, అలాగే మన ప్రజలలోనూ, మన సంఘ కాపరులలోనూ, అందరిలోనూ ఇదే విధమైనటువంటి విధానాలు పెళ్ళుబకాలి. అలాగే ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజానికి కూడా నేను చెప్తున్నాను, దేవుని పిల్లలారా, మతాన్ని ప్రచారం చేయడానికి దేవుని సేవకులు ఇక్కడెవరు లేరు, ఉండకూడదు. మత సంబంధమైన కార్యక్రమాలు మనవి కావు. సమాజాన్ని వెలిగించడానికి, సమాజంలో ఉన్న అవినీతిని మనం రూపుమాపడానికి దేవుడు ఎన్నుకున్న ప్రతినిధులం మనం. కేవలం ఏదో సామాజికంగా క్రైస్తవ మతం యొక్క అభివృద్ధి అనేటువంటి మాటలు అక్కడక్కడ వినబడుతున్నాయి. కానీ క్రైస్తవ మతం యొక్క అభివృద్ధి కాదు మనకు కావలసింది. క్రీస్తు ప్రతి ఒక్క హృదయంలో వెలగాలి, అంతే. నేను మిమ్మల్ని మతాన్ని స్వీకరించమని నేను అడగడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని కూడా నేను మతం స్వీకరించండి అని అడగడంలా. ఇంతకాలం నుంచి నాతో పరిచయం ఉన్నటువంటి మా ప్రియ మిత్రులు కానీ, నాయకులు కానీ ఎవరిని మీరు క్రైస్తవ మతాన్ని స్వీకరించండి అని నేను మిమ్మల్ని ఎవరిని కోరలేదు. కానీ నేను ఒక్కడే కోరుకుంటాను, యేసు క్రీస్తును మీ హృదయాలలోనికి అంగీకరించండి. క్రీస్తు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోండి. క్రీస్తులో ఉన్న మంచితనాన్ని మీరందరూ కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసు యొక్క అమూల్యమైనటువంటి త్యాగశీలతను మీరు అలవర్చుకోండి. ఆ యొక్క అడుగుజాడల్లో మీరు, నేను, మనము నడవగలిగితే సమాజం చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 3:19లో, వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక ఇంకా చీకటినే ప్రేమించారు అన్నాడు. లోకం ఎక్కడుందండి ఇప్పుడు? వెలుగు వచ్చింది, కానీ వెలుగుని ఇష్టపడడం లేదు. వెలుగుని ఎందుకు ఇష్టపడడం లేదు మనిషి? కొద్ది సంవత్సరాల కిందట అర్ధరాత్రి వేళ చిమ్మ చీకట్లో ఏదో అలజడి వినబడింది నాకు. అలజడి వినబడగానే టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళిపోయి లైట్ వేశాను నేను. అక్కడ పాపం జరుగుతుంది, అక్కడ అవినీతి జరుగుతుంది, ఒక అక్రమ కార్యం జరుగుతుంది అక్కడ. నేను లైట్ వేయగానే అవతల వాడు నన్ను బండబూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఎవడ్రా వాడు, చంపేస్తా, పొడి చేస్తా అంట మొదలుపెట్టాడు. చేస్తున్నదేమిటి? ఒక భయంకరమైన నీచమైన కార్యాన్ని అక్కడ వెలగబెడుతూ నేను లైట్ వేస్తే వాడు భయపడడానికి బదులుగా అతడు చిరిగి దౌర్జన్యంతో నన్ను తిట్టడం ప్రారంభించాడు. ఈ రోజున మంచిని చాలామంది అభినందిస్తారు అనుకుంటున్నాం మనం. ప్రియమిత్రులారా, అవినీతి పరులైన వాళ్ళు, దుష్టత్వానికి అలవాటు పడిపోయిన వారు, లంచగొండితనానికి అలవాటు పడిపోయిన వారు, అన్యాయానికి, అక్రమానికి అలవాటు పడిపోయిన వారి దగ్గర నుంచి మీరు, నేను, నాయకులు, అలాగే టీచర్సు, లాయర్లు అందరూ కూడా ఏదో ఒక విధమైన ప్రతిఘటనను ఎదుర్కొంటాం మనం. ఒక మంచి నాయకుడు గనక ఒకవేళ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ కానీ ఒక మంచి నాయకుడు ఎవరైనా వచ్చాడనుకోండి, ఆయన కొన్ని ఒక సిస్టమేటిక్గా కొన్ని నియమాలను ఏర్పాటు చేసి ఏ విధమైన తప్పుడు పనులు జరగకుండా ఒకవేళ నియంత్రణ విధించాడనుకోండి, గుడివాడలో ఎవరైనా తిట్టరా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. అంటే అందరూ మెచ్చుకుంటారా, వాడిని తిడతారా?
ఎందుకు తిడుతున్నాం మనం? మీ చెడు కార్యానికి ఆయన సహకరించలేదు, మీ అవినీతికి ఆయన తోడ్పాటు అందించలేదు, మీ పాపానికి చోటివ్వలేదు, మీ మోసాలకు చోటివ్వలేదు. ఆయన ఒక సిస్టమేటిక్గా అందరికీ మేలు కలగాలనే ఉద్దేశంతో ఆయన ఒక పద్ధతి ప్రకారంగా ముందుకు వెళుతున్నాడు. అంతే. అవినీతి పరులకు, అక్రమ కార్యం జరిగిస్తున్న వాడికి, అన్యాయాన్ని జరిగిస్తున్న వాడికి కోపం వస్తుంది కాబట్టి తిడతాడు. వాళ్ళు తిడతారు కాబట్టి, వాళ్ళందరూ కూడా మనల్ని ఇష్టపడరు కాబట్టి మనం కూడా వాళ్ళతో రాజీపడి దేశాన్ని పాడు చేసుకుందామా? లేకపోతే ఉన్నంతకాలం నమ్మకంగా పనిచేసి, యథార్థంగా పనిచేసి, సార్థక నామధేయులై జీవితంలో మీదైన ముద్ర ఒకటి వేసేసి మీ తరానికి, మీ కుటుంబానికి, మీ అన్నదమ్ములకు మీరు ఎలా బతికారో అదే సచ్చీలతతో మీ పిల్లలు కూడా బ్రతకాలని మీరు చెప్తారా? ఇలాంటి త్యాగ నిరతి మీకు కావాలంటే త్యాగధనుడైన యేసు మనను అనుసరించడానికి అద్భుతమైన మనుష్యుడు ఆయన. ఆయనలో ఉన్న త్యాగం, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఇవన్నీ కూడా సమాజానికి అద్భుతమైన పాఠాలు నేర్పాయి. చాలామంది నన్ను అడుగుతారు, ఎందుకురా యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఎందుకురా మతంలోకి వెళ్ళావని. నేను ఒక్కటే చెప్తాను వాళ్ళందరితో, యేసు క్రీస్తులో ఉన్న గుణగణాలు నాకు నచ్చాయి. యేసు ప్రభు దగ్గర నుంచి నేను ఏ బెనిఫిట్ కోసం రాలేదు నేను ఇక్కడికి, బట్ ఆయనలో ఉండే క్యారెక్టర్ నాకు నచ్చింది. ఐఎమ్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ బికాజ్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఆయనలో ఉన్న మంచితనానికి నేను బద్ధుడనై వెళ్తున్నాను. ఆయన అనేక మంది జీవితాల చీకటి బ్రతుకులను ఆయన పవిత్రపరిచాడు. ఆయన యొక్క ఉపదేశాలు వ్యభిచారంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను అద్భుతమైనటువంటి పవిత్ర జీవితం వైపుకు నడిపించాయి. అన్యాయస్తులు న్యాయవంతులుగా మార్చబడ్డారు, అవినీతి పరులు నీతిపరులుగా చేయబడ్డారు. అనేక మంది జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ రోజున సచ్చీలుగా నిలబడడానికి అద్భుతమైన అవకాశం దొరికింది. కాబట్టి ప్రియ మిత్రులారా, వెలుగును ద్వేషించేవారు కొంతమంది ఉన్నందువలన వెలుగును మనం వదిలిపెట్టాల్సిన అవసరత లేదు. వెలుగులో నుండి మనం చీకటిలోనికి వెళ్లాల్సిన అవసరత లేదు. మనం నమ్మకంగా ముందుకు అడుగులు వేయవలసినటువంటి అవసరత మనందరికీ ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఇంకో చివరి మాట చెప్పి ముగిస్తాను. 1వ యోహాను పత్రిక 2:11 ఇలా ఉంది, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసేను గనుక తాను ఎక్కడికి వెళ్ళుచున్నాడో అతనికి తెలియదు అన్నాడు. ఏది చీకటి, ఏది వెలుగు? ప్రేమ అంటే వెలుగు, ద్వేషం అంటే చీకటి. ఇక్కడ ఉన్నది ఒకరినొకరు ద్వేషించుకోవడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ ఎనిమిటీ అనేది ఏదైతే ఉందో అది చీకటి. ఎక్కడైతే ద్వేషభావాలు పెచ్చు పెరిగాయో అక్కడ చీకటి తాండవిస్తుంది. ఎక్కడైతే ప్రేమతత్వం పెరుగుతుందో అక్కడ వెలుగుమయంగా జీవితాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో వెలుగు క్రియలు, చీకటి క్రియలు, ఈ రెంటి తారతమ్యాన్ని బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. మీరు గనక గ్రేస్ గార్డెన్ని పరికించుకుంటూ వెళితే అక్కడ ప్రతి మొక్క దగ్గర, ప్రతి అడుగులో మీకు ఒక్కొక్క సందేశం ఉంటుంది. చీకటి క్రియలు ఏమిటో రాయబడి ఉన్నాయి అక్కడ. చీకటి క్రియలన్నీ, అవినీతి క్రియలన్నీ కూడా అక్కడ చాలా స్పష్టంగా పేర్కొనబడ్డాయి. బైబిల్ గ్రంథంలోని మార్కు సువార్త 7:21, అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో భయంకరమైన పాపపు క్రియలు, సమాజంలో ఉన్న పాపపు క్రియల జాబితా ఒకటి రాయబడింది. కానీ వెలుగును గురించినటువంటి విషయం దగ్గరకు వచ్చినప్పుడు గలతీ పత్రిక 5:22లో అద్భుతమైన వెలుగును గురించి, వెలుగు ఫలాలను గురించి వ్రాయబడింది. వెలుగు ఫలమేమనగా సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో కనబడుతుంది అన్నాడు. ఈ రోజున నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాను, వేర్ యు ఆర్? వేర్ యు ఆర్? ఎక్కడున్నారు మీరు? దివి భూమికి వచ్చింది, లోకానికి వెలుగు వచ్చింది. వేర్ యు ఆర్ అనే మాట కూడా టైటిల్లో ఉంది. ఎక్కడున్నారు మీరు? ఆర్ యు లివింగ్ ఇన్ ద డార్క్నెస్? ఆర్ యు లివింగ్ ఇన్ ద సిన్? ఆర్ యు లివింగ్ ఇన్ ద సెల్ఫిష్, విత్ ద సెల్ఫిష్ యాటిట్యూడ్? డూ యూ హ్యావ్ లవ్ ఇన్ యూ? ఆర్ యు లివింగ్ విత్ లవ్? ఇదే నేను అడుగుతున్నది. మీరు ఈ రోజున ద్వేషంలో ఉన్నారా? అవినీతిలో ఉన్నారా? అక్రమాలలో ఉన్నారా? పాపపు జీవితాన్ని జీవిస్తున్నారా? దుర్వ్యసనాల మధ్యలో ఉన్నారా?
ఇదిగో లోకానికి వెలుగు వచ్చింది. ఆ వెలుగులోనికి వస్తే నీ జీవితం నీతియుక్తంగా మారుతుంది, నీ జీవితం ప్రేమమయం అవుతుంది, మీ జీవితం అంధకారములో నుండి తేజోమయంగా మారుతుంది. మీరు త్యాగధనులు అవుతారు, ఇతరులకు మీ ప్రేమను పంచుతారు. ఇతరుల దగ్గర నుంచి దోచుకొని తినడం కాదు, ఇతరులకు పెట్టగలిగే వ్యక్తులుగా తయారవుతారు. ఇదే నేను మిమ్మల్ని కోరుతున్నది. ఆయన వచ్చాడు, మీరు ఎక్కడున్నారు? ఆది కాండంలో దేవుడు ఆదాము అవ్వల దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన అడిగాడు. ఆ రోజు వరకు చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఆదాము అవ్వలు వీళ్ళిద్దరూ కూడా దేవుడు చెయ్యొద్దన్న పని చేసి వాళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు, అవినీతిమయంలోనికి వెళ్ళిపోయారు. అంధకారం వాళ్ళని ఆవరించింది. చీకటిలోనికి వెళ్ళిపోయి పొదల మాటను దాక్కున్నారు వాళ్ళు. అప్పుడు దేవుడు వచ్చి అడిగాడు, ఏమిటి ఆదామా నీవెక్కడున్నావు అని. ఈ రోజున మీరు ఎక్కడున్నారు అని దేవుడు అడిగితే ఏంటి జవాబు? మా ఇంట్లో ఉన్నాం, లేకపోతే విలువ వర్షిప్ సెంటర్లో ఉన్నాం, క్రిస్మస్ ఆరాధనలో ఉన్నామని చెప్పి జవాబు చెప్తారా? ఆ జవాబు కాదు నేను అడుగుతున్నది. ఇంకా పాపంలో ఎవరైనా ఉండి ఉంటే, ఇంకా ఎవరైనా స్వార్థపరత్వంతో ఉండి ఉంటే, ఇంకెవరి గుండెల్లోనైనా ద్వేషం ఒకవేళ గూడు కట్టుకొని ఉండి ఉంటే, ఇంకెవరైనా సరే భయంకరమైనటువంటి అవలక్షణాలతో జీవిస్తూ ఉన్నట్లయితే, ఈ రోజున ఈ క్రిస్మస్ పర్వదినాన ఇదిగో వెలుగు వచ్చింది, నీతి వచ్చింది, సత్యం వచ్చింది, న్యాయం వచ్చింది, పరిశుద్ధత వచ్చింది. దిగి వచ్చినటువంటి వాడు జస్ట్ మనిషి కాదు, ఆయన వెలుగు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన త్యాగధనుడు. ఆయన వచ్చాడు. నువ్వెక్కడున్నావు? ఎందుకు ఇంకా చీకట్లో ఉంటావు? ఎందుకు ఎక్కడో దాగి ఉంటావు? ఎందుకు అయోమయ పరిస్థితుల మధ్యలో వేషధారణతో జీవిస్తావు? స్వార్థపరమైన విధానాలు ఎందుకు? మతపు ముసుగులెందుకు? ఈరోజున మతాలు కాదు మారవలసింది, మారు మనసు కావాలి వ్యక్తులకు. ఇదే నేను చివరిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరు ఎక్కడున్నారు ఒక్కసారి ప్రశ్న చేసుకొని, అంటే ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్న వెనక నా అర్థం ఏమిటో తెలుసా? వాట్ కండిషన్ యు ఆర్ ఇన్. ఏ పరిస్థితిలో ఉన్నారు? ఆ పరిస్థితిని మార్చడానికి వచ్చిన మహనీయుడు ఆయన. ఒక్కసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నామో గమనించి ఈ రోజున ఆయనను హృదయపూర్తిగా మనస్సులోనికి ఆహ్వానిద్దాం. ప్రభువా, నీవు మమ్మల్ని వెలిగించడానికి వచ్చినటువంటి తేజోమయుడవు, మాలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి వచ్చినటువంటి పరిశుద్ధుడవు, మాలో ఉన్న అవినీతిని తీసివేయడానికి వచ్చిన నీతిమంతుడవు, మా దుర్వ్యసనాలను మాన్పడానికి వచ్చినటువంటి మహనీయుడవు. నీవు చీకటి లేని లోకంలో జీవిస్తున్నటువంటి దివిలో జీవించేవాడవు. భూమిలో ఉన్న మా బ్రతుకులు పాపంతో ఉన్నాయి గనుక, చీకటిలో ఉన్నాయి గనుక, చీకటి క్రియలున్నాయి గనుక ఆ చీకటి క్రియలు తీసివేయడానికి వచ్చావయ్యా. దయచేసి మా ప్రాంతాల్లో ఉన్నటువంటి అవినీతిని తీసివేయి, మా ప్రాంత ప్రజల గుండెల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేయి. మతాల పేరుతో, కులాల పేరుతో, రాజకీయాల పేరుతో, రణగుణ బనుధనుల పేరుతో ఈ రోజున జరుగుతున్నటువంటి స్వార్థ సంకుచితమైనటువంటి విధానాలలో నుంచి మమ్మల్ని, మా గ్రామాన్ని, మా ప్రాంతాన్ని విడిపించు. ఆదామా నీవెక్కడున్నావు అని ప్రశ్నించిన నీవు ఈ రోజున మీరు చీకట్లో ఉన్నారా, వెలుగులో ఉన్నారా? మీరు అవినీతిలో ఉన్నారా, నీతిలో ఉన్నారా? మీరు పాపములో ఉన్నారా, పరిశుద్ధతలో ఉన్నారా? మీరు ఎక్కడున్నారు అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. మీరు త్యాగధనులా లేక స్వార్థపరులా అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. ఈ రోజున మా జీవితాన్ని పవిత్రంగా మలుచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా ప్రాంతాన్ని అద్భుతమైన రీతిలో మలచవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అడగండి దేవుణ్ణి. నేను ఒక్కటే కోరుకుంటున్నది మిమ్మల్ని అందరినీ, మా ప్రాంతాలలోనికి, మా ప్రాంతాన్ని పరిశుద్ధతతో నింపు ప్రభువా. మా ప్రజలు పరిశుద్ధులై ఉండేటట్లు చేయి. మా ప్రజలు అజ్ఞానములో నుండి నీతిలో జీవించగలిగేటట్లు చేయి. యథార్థపరులుగా బ్రతకగలిగేటట్లుగా చేయి. మా ప్రజలలో ఉన్నటువంటి చేదును, అవినీతిని, అక్రమాన్ని తీసివేయి. ఇంత అభివృద్ధి చెందిన టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో, ఇంత వైజ్ఞానిక స్థితిగతులు పెరుగుతున్న కాలంలో అప్పుడప్పుడు అంటాం, ఏరా ఇంకా ఏ కాలంలో ఉన్నారా మీరు? ఇంకా పాత కాలంలోనే ఉన్నారా అని అడుగుతాం మనం. ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడి ఏమిటిరా అని అడుగుతాం మనం. నేను అడుగుతున్నాను, ఇంకా చీకటి ఎందుకు మనకు? ఇంకా ఎందుకు అవినీతి? ఇంకెందుకు అక్రమాలు? దానిలో నుంచి మీరు పొందుతున్న శాంతి ఏమిటి? సమాధానం ఏమిటి? దేవుడు మనలందరినీ వెలుగులోనికి నడిపించును గాక.
మన ప్రాంతము వెలుగుమయమగునుగాక. మన ప్రాంతము నీతితో నింపబడునుగాక. మన యొక్క రాష్ట్రము నీతితో నింపబడునుగాక. మన దేశము నీతితో, పరిశుద్ధతతో, పవిత్రతతో నింపబడునుగాక. అందరం చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, నీ పవిత్ర నామమునకు మా హృదయపూర్వక స్తోత్రం. ఈ దినాన మీరు మాకు అనుగ్రహించిన యొక్క అద్భుతమైనటువంటి అవకాశం కొరకు స్తోత్రం. కూడి ఉన్నటువంటి మేమందరము ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని, మేము ఎక్కడున్నామో అది మాకు మేముగా ప్రశ్నించుకొని, ఒకవేళ చీకటిలో ఉంటే, ఇంకా స్వార్థములో ఉంటే, ఇంకా అపవిత్రతలో ఉంటే, ఇంకా అయోమయ పరిస్థితిలో ఉంటే, దేవా తోటి వ్యక్తులకు సహాయం చెయ్యలేని అయోమయ పరిస్థితిలో మేము ఉంటే, తప్పు చెయ్యకూడదు అని అనుకుంటూ కూడా తప్పులు చేసే ఆ తప్పుడు విధానాల్లోనే మేము ఉంటే, ఈ క్రిస్మస్ మమ్మల్ని అందరినీ ఆ తప్పుడు విధానాల్లో నుండి విమోచించాలి అని మేము కోరుకుంటున్నాం. తండ్రి, వెలుగయ్యున్న నీకు స్వాగతం చెప్తున్నాం. సత్యమయ్యున్న నీకు మా గుండెలలోనికి స్వాగతాన్ని పలుకుతున్నాం. ప్రేమమయుడమైన నీకు మా గుండెలలోనికి స్వాగతాన్ని పలుకుతున్నాం. మా ప్రజల గుండెలలోనికి మీరు రావాలని కోరుకుంటున్నాం. మా ప్రాంతాన్నంతటినీ సురక్షితంగాను, సుభిక్షంగాను, శ్రేయస్కరంగాను, ఆశీర్వాదకరంగాను మలచండి. కూడి వచ్చిన ప్రజలందరినీ, అలాగే మా ప్రియ నాయకులందరినీ, ఈ ప్రాంతంలో బాధ్యతాయుతమైన స్థానాలలో నాయన పదవులను నిర్వహిస్తున్న ప్రజలను, మా ప్రాంతపు అధికారులను సచ్చీలుగా, నీతిమంతులుగా తీర్చిదిద్ది మా ప్రాంతమంతా సామరస్యంగా, అన్యోన్యంగా, ఆప్యాయతగా, అనురాగంగా నీ ప్రేమను వెదజల్లేటువంటి విధంగా విరాజిల్లగలగడానికి కృపివ్వండి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. నీ సేవ చేస్తున్న సేవకులను ఆశీర్వదించండి. మేమందరము కలిసి మా ప్రాంతాల యొక్క పురోభివృద్ధి కొరకు కలిసి కట్టుగా, ఏ విధమైన అరమరికలు లేకుండా, మత వైషమ్యాలు లేకుండా, ఏ విధమైనటువంటి కలతలు కల్లోలాలు లేకుండా, దేవా సమాజం యొక్క శ్రేయస్సునే ధ్యేయంగా మేము ఎంచి, ప్రజల గుండెలలో ఉన్న మార్పునే మేము ఏకైక మార్పును మాత్రమే మేము కాంక్షించి, ప్రజల హృదయాలు, ప్రజల మనస్సులు పవిత్రీకరింప చేయబడాలని కాంక్షిస్తూ ముందుకు అడుగు వేసే కృప మీరు ఇవ్వండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. మనసారా బిడ్డలందరినీ, ఈ ప్రాంతాన్నంతటినీ ఆశీర్వదిస్తూ నీ ఆశీర్వచనములు ఈ ప్రాంతమంతటి మీద ప్రసరించాలని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన విలువైన నామములో ఈ మనవులు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయ